అన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉండే ఒక డ్రీమ్ ఏంటి అంటే జాబ్ రాగానే ఇల్లు కొనాలి. సో ఎవ్రీ పర్సన్ బికాస్ హౌస్ ఈస్ అన్ ఎమోషన్ అండ్ హౌస్ ఈస్ ఎ డ్రీమ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద పర్సన్. ఇప్పుడు రెంట్ ఇల్లు ఉండాలా, ఇల్లు కొనుక్కోవాలా? సో దానికన్నా ముందు నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఇల్లు కొనే యావరేజ్ ఏజ్ 35 and plus ఇప్పటికి కూడా. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ చూసి నా కొడుకు పెళ్లి కావాలి అని చెప్పి, నా కూతురికి పెళ్లి కావాలి అని చెప్పి ఇల్లు కొంటున్నారు అంతే. బట్ యావరేజ్ ఏజ్ ఏంటి అంటే 35 and plus. సో ఇక్కడ మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో నువ్వు 35 లో ఎందుకు కొంటారు అంటే అప్పటికల్లా నీ కెరీర్ కి స్టెబిలిటీ వచ్చి ఉంటుంది. నీ కెరీర్ ని నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు మేబీ 0 దగ్గర నుంచే స్టార్ట్ చేసి ఉంటావు. డైరెక్ట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చి జాబ్ ఎత్తుకొని ఉంటావు. నెక్స్ట్ 13 years లో ఆర్ నెక్స్ట్ 15 years లో నీ కెరీర్ ఎలా ఎవాల్వ్ అవుతుంది అనేది నీకు తెలియదు. యూ కాన్ ప్రెడిక్ట్. మేబీ వీ కెన్ థింక్ మనకు ఇది అవుతుంది ఇన్ని సంవత్సరాల్లో అని. అది ఏదర్ ఎర్లీగానే అవుద్ది ఆర్ ఇంకొక 1-2 years లేట్ గానే అవుద్ది. కానీ ఎగ్జాక్ట్ డేట్ కి జరగడం అనేది క్వైట్లీ ఇంపాసిబుల్ అనమాట. సో నౌ అలాంటి క్వైట్లీ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ లో నువ్వు హైదరాబాద్ ఒక ఇల్లు కొన్నావు అనుకో, బెంగళూరు నుంచి వచ్చే ఆపర్చునిటీస్ వదిలేసుకుంటావు, ముంబై నుంచి వచ్చే ఆపర్చునిటీస్ వదిలేస్తావు, మేబీ సింగపూర్ వెళ్ళాలి అన్న వదిలేస్తావు. సో ఎప్పుడైతే నువ్వు ఒక కన్స్టెంట్ పెట్టుకున్నావు అంటే నీ మైండ్ లో ఒక ఇల్లు కొనుక్కొని పెట్టుకున్నావు అంటే నీ కెరీర్ ఎవాల్వ్ అవ్వదు అనమాట. సో దట్ ఈస్ వన్ బెనిఫిట్ ఇల్లు కొనుక్కోకుండా ఉండడానికి ఆర్ 35 వరకు నువ్వు ఆగడానికి అదొక బెనిఫిట్. రెండోది లెట్స్ కన్సిడర్, ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ఇల్లు 10 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసింది అనమాట. ఐ థింక్ వాళ్ళు అప్పుడు కొన్నప్పుడు 80 lakhs పెట్టుకున్నారంట. కరెంట్ ఈ హౌస్ వాల్యూ అరౌండ్ 1.6 year డబుల్ అయింది. 10 years లో డబుల్ అయింది. ఇక్కడ మనం చూడాల్సింది కూడా ఏంటంటే సపోజ్ 80 lakhs కి 80 lakhs వాళ్ళు లోన్ తీసుకున్నారు అనుకుందాం, 8% ఇంట్రెస్ట్ పడుతుందా? ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 years ఆల్మోస్ట్ 80 lakhs ఇంట్రెస్ట్ కట్టారు. సో ఇప్పుడు నీకు రియల్ వాల్యూ గ్రోత్ ఏముంది? నథింగ్. సో హైదరాబాద్ లాంటి ప్లేస్ లో కూడా రియల్ వాల్యూ గ్రోత్ లేదు. కానీ ఇల్లు కొనకూడదా అంటే కొనాలి. కానీ దాని పొటెన్షియల్ నెక్స్ట్ 10 years లో అట్లీస్ట్ 8 to 10 times గ్రో అయ్యే క్యాపబిలిటీ ఉంది అంటే ఎర్లీగా ఇల్లు కొనాలి, లేదంటే వెయిట్. మన కెరీర్ సెట్ అయిన తర్వాత ప్రశాంతంగా మన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయో చూసుకొని అప్పుడు కొనుక్కోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. ఓకే, సో మీ ఉద్దేశంలో రైట్ ఏజ్ 35 or plus? కరెక్ట్. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ కొనాలి అని డిసైడ్ అయ్యి ఎక్కడైనా తక్కువ కాస్ట్ కి హౌస్ దొరికితే ఒక పర్సన్ కి X అనే శాలరీ వస్తుంది అనుకోండి, ఎంత పర్సెంటేజ్ వరకు ఈఎంఐ కట్టొచ్చు హౌస్ ఈఎంఐ? సో నీకు ₹1,00,000 శాలరీ వస్తుంది అనుకో, 30,000 కన్నా ఎక్కువ హౌస్ ఈఎంఐ ఉంది అంటే అది కరెక్ట్ కాదు. సో అంటే ఇప్పుడు ఒక పర్సన్ కి వచ్చే శాలరీలో 30% లోపు కనుక ఈఎంఐలో పాసిబుల్ అయితే డెఫినెట్లీ ఈఎంఐ తీసుకొని హౌస్ కొనుక్కోవచ్చు అంటారు. ఆ స్లాబ్ లో కవర్ అవ్వకపోతే హీ ఆర్ షీ నీడ్ టు వెయిట్. కరెక్ట్ అన్న, ఇంకొకటి ఏంటి అంటే ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్ కి ఉండే ఒక ఫ్యాంటసీ ఆర్ డ్రీమ్ ఏంటి అంటే ₹1 కూడా లోన్ పెట్టకుండా హౌస్ కొనుక్కోవాలి. ఇస్ ఇట్ పాసిబుల్? యా, ఇట్ ఈస్ పాసిబుల్. బేసికలీ మనం 2 tricks ఫాలో అవ్వచ్చు అనమాట. ఫస్ట్ ఏంటి అంటే ఎవ్రీ మంత్ కొంచెం అమౌంట్ ని ఎస్ఐపి చేసుకుంటూ వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 ఎస్ఐపి స్టార్ట్ చేసావు, ఎవ్రీ ఇయర్ దాన్ని 10% స్టెప్ అప్ చేసుకుంటున్నావు. ఆ అమౌంట్ రఫ్లీ ఒక 1 crore 1.2 crores అవుతుంది. నౌ బై ఎ హోమ్ ఆన్ హోమ్ లోన్. దెన్ ఆ ఈఎంఐ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఎగ్జాక్ట్ ఆ అమౌంట్ ని SWP చేసుకుని నీ ఎగ్జిస్టింగ్ ఫండ్ నుంచి బయటికి తీయడం. అప్పుడు ఏమైపోతే ఎఫెక్టివ్ గా నువ్వు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదనమాట. ఈ SWP నుంచి వచ్చే అమౌంట్ డైరెక్ట్ గా ఈఎంఐ లోకి వెళ్ళిపోతా ఉంటుంది. అదొకటి. రెండో ట్రిక్ ఏంటి అంటే ఇక్కడ ఒక అడిషనల్ బెనిఫిట్ కూడా ఉంది. నీ పోర్ట్ఫోలియో మీద నీకు 12% రిటర్న్స్ వస్తాయి. కానీ నువ్వు ఇక్కడ కట్టే ఇంట్రెస్ట్ రేట్ 8%. సో ఆ 4% డిఫరెన్స్ ఏదైతే ఉందో నీ పాకెట్ లో యాడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ ఫండ్ రైజ్ అవుతూ ఉంటుంది. సెకండ్ ట్రిక్ ఏంటంటే 1 crore రీచ్ అయ్యాం కదా, ఆ 1 crore ని విత్డ్రా చేసి డైరెక్ట్ గా డౌన్ పేమెంట్ కట్టేసి ఇల్లు కొనేసుకోవడం. అన్న, ఇప్పుడు ఇలా విత్డ్రా చేసేటప్పుడు ట్యాక్స్ కూడా పడుతుంది కదా. సో ఇక్కడే ఒక ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ఉంది, 54F. సో ఈ రూల్ ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్ సెల్ చేస్తావో దాన్ని క్యాపిటల్ గెయిన్స్ అంటారు. ఆ క్యాపిటల్ గెయిన్స్ తో నువ్వు కానీ నెక్స్ట్ 3 years లోపు ఒక ఇల్లు కట్టడం గానీ కొనడం గానీ చేస్తే నీకు ట్యాక్స్ పడదు. ఓకే, అయితే లోన్ స్ట్రాప్ లోకి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి అడ్వాంటేజ్. కరెక్ట్.